హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే, మీ తోటలో మిర్చి మొక్కలు పూత రాలిపోతుందా, కాయలు సరిగా కాయట్లేదా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే. నేనైతే ఒక సీక్రెట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని చేసి చూపిస్తాను. అది కనుక మీ మొక్కలకు మీరు వేశారనుకోండి, కాయలు అయితే ఇలా కాస్తాయి. ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇది ఎలా తయారు చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. నా ఛానల్కి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గార్డెనర్ ఉంటే వాళ్ళకి మట్టుకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ మిర్చి మొక్క నాటి నేను 35 రోజుల పైన అయిందండి. వీడియోని క్రమం తప్పకుండా చూసే వాళ్ళకి తెలుస్తుందండి ఈ మిర్చి మొక్కలు నేను ఎప్పుడు నాటానో, ఏ మిర్చి నాటానో కూడా తెలుస్తుంది. అందుకనే వీడియోలను అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఈ వీడియో మటుకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ మిరపకాయ మొక్కకైతే నిండుగా అసలు ఖాళీ లేకుండా మిరపకాయలు అయితే వచ్చాయి. నేనైతే అప్పుడప్పుడు కూరల కోసం అయితే హార్వెస్ట్ చేస్తూనే ఉంటానండి. చాలా కారం ఉంటాయండి ఈ మిరపకాయలు. అయితే నేను షాప్ నుండి తెచ్చిన మిర్చీల నుంచే పెంచాను. మిరపకాయ మొక్కలు అయితే యాసిడిక్గా ఉండే సాయిల్ని అయితే చాలా ఎక్కువగా ఇష్టపడతాయండి. మనము సాయిల్ని అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలి. అవి కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే సాయిల్ని మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ నుంచి ఏవో కెమికల్స్ తెచ్చి అవి వాడే బదులు ఇంట్లో ఉన్న వాటితో మనం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదా. మన గార్డెన్లో అయితే ఇది ఒక్క మిర్చి మొక్కనే కాదు, క్యాప్సికమ్ కూడా బోల్డ్ అన్ని మొక్కలు వేశాను నేను. అవన్నీ నువ్వు విత్తనాలతోనే పెంచానండి. ఇది ఈ క్యాప్సికమ్ మొక్కకైతే చూడండి ఎన్ని చిన్న చిన్న క్యాప్సికమ్లు వచ్చాయి. ప్రతి పువ్వు నుండి కాయ వస్తుంది. అంతేకాకుండా నేను క్యాప్సికమ్ మొక్కకి చూసారా కిందగా ఉన్న లీవ్స్ అన్నీ తీసేసాను. అలా చేస్తేనే మొక్క మంచిగా పెరుగుతుంది. మంచిగా అంటే బలంగా పెరుగుతుంది. లేకపోతే ఆ కిందగా ఉన్న లీవ్స్ అన్నీ ఈ మొక్క ఏ ఫుడ్ తీసుకుంటుందో అది మొత్తం ఈ లీవ్సే తీసేసుకొని ఇంకా మొక్క పెరుగుదల ఆపేస్తుంది. ఈ మొక్కలన్నీ ఒక వారం ఇటు అటుగా నాటాను. ఈ మొక్కలకైతే 30 రోజుల పైనే అవుతుంది. అప్పుడే చిన్న చిన్న క్యాప్సికమ్లు అయితే స్టార్ట్ అయ్యాయి. చాలా వెరైటీస్ నాటామండి ఈసారి. చూడాలి, క్యాప్సికమ్ కొంచెం పెద్దవైనాకే తెలుస్తుంది ఏ కలర్ ఏ క్యాప్సికమ్దో. మొక్కలకు కూడా సాయిల్ అనేది యాసిడిక్గానే ఉండాలి. అప్పుడే కాయలు అనేవి మంచిగా వస్తాయి, పూత రాలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఏ ద్రావణం ఇస్తున్నానో అది మామూలు మట్టికి కూడా యాసిడిక్గా చేసి pH లెవెల్స్ని అయితే బ్యాలెన్స్ చేసి మొక్క ఎదుగుదలకి, అంతేకాకుండా పూతని రాలిపోకుండా చేసి కాయలు వచ్చేటట్టు చేస్తుంది. మీకు ఇప్పుడు ఒక వెరైటీ క్యాప్సికమ్ చూపిస్తానండి. మీరు ఇంతకుముందు చూసుంటారేమో, కాకపోతే ఇంకొకసారి చూసేయండి. పర్పుల్ కలర్లో ఉంది చూడండి. మన గార్డెన్లో అయితే మొదటిసారిగా ఈ క్యాప్సికమ్ను అయితే పెట్టాము. ఇది కూడా నేను విత్తనాలతో పెంచానండి. ఇప్పుడైతే మన సీక్రెట్ ఫెర్టిలైజర్ అదే ద్రావణం కోసం తెలుసుకుందామా. ఈ పొడి మీరు చూసే ఉంటారు. ఏంటనుకుంటున్నారు? చాలామంది ఉంటారండి దీని లవర్స్. కాఫీ పొడి అండి. నేను 16 మొక్కలు మనకి మన గార్డెన్లో ఉన్నాయి. వాటి కోసం అయితే నేను 1.5 స్పూను కాఫీ పొడిని తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసాను. ఇప్పుడైతే నేను ఇన్స్టాంట్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. కొంతమంది కాఫీ డికాషన్ చేస్తూ ఉంటారు కదా కాఫీ గ్రౌండ్స్ నుండి, అలాంటి పొడిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా కాఫీ పౌడర్ వేసేసి, ఇప్పుడు బాటిల్ మూత పెట్టేసి ఒక 1 నైట్ పక్కన పెట్టేసి రెండవ రోజే మనము మొక్కలకి చక్కగా ఇచ్చేసుకోవచ్చు. ఎలా ఇవ్వాలి అంటే 1 లీటర్ వాటర్కి 1/2 గ్లాసు ఈ వాటర్ కలిపేసి ఇవ్వాలి. ఒక్కొక్క మొక్కకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే పోయొచ్చు, ఏమి అవ్వదు. పైన మొక్కల పైన కూడా చిలకరిస్తే మంచిగా ఆ పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. నేనైతే వారానికి ఒకసారి తప్పకుండా ఈ మిర్చి మొక్కలన్నిటికీ ఇస్తూ ఉంటానండి. ద్రావణంతో పాటు ఇంకా 6 గంటలు ఎండబడేటట్టు చూసుకోవాలి మిర్చి మొక్కకి. అంతేకాకుండా తడి ఆరిపోయిన తర్వాతే వాటర్ వేయడానికి ట్రై చేయండి మొక్కకి. ఇంకొకటి ఇందాక చూపించాను కదా, మొక్క కిందిగా ఉన్న ఆకులన్నీ తీసేస్తే మొక్క మంచిగా బలంగా పెరుగుతుంది. తర్వాత కొత్త చిగుళ్ళు అనేవి వచ్చి పూత అనేది రాలిపోకుండా ఉండి కాయలు మంచిగా వస్తాయి. ఈ ద్రావణంతో పాటు ఇంకొక ద్రావణం కూడా ఇస్తూ ఉంటానండి. అదైతే నెక్స్ట్
వీడియోస్లో చెప్తానండి. ఈరోజు అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.